ముందుగా జహీర్ ఖాన్ సాబ్, మేము అంకుల్ అని పిలుస్తాము, నాన్న, వీళ్ళిద్దరూ సభని, ప్రథమ వర్ధంతి సభని ఉస్మానియా యూనివర్సిటీలో మన షెట్టైన నిన్న మొన్ననే ఫోన్ చేసి చెప్పిండు, నిన్న కూడా కలిసి ప్రత్యేకంగా రావాలన్నా అని చెప్పాను. గదర్ అన్న అని మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరూ నాన్నతో ఉన్న ఆప్యాయత, ప్రేమ, అనుబంధం, మీరు కలిసిన జీవితం, కలిసి నడిచిన అన్ని ఉద్యమాలు. అందుకే నాన్న ఎప్పుడు కలిసినా, మేము ఎప్పుడు మాట్లాడినా, ఎన్ని సైద్ధాంతిక చర్చలు జరిగినా నాకు క్లారిటీ ఉంది. ఆ స్పష్టతతోనే నేను నాన్న కాలం చేసిన మరుక్షణం నుంచి చెప్పాను, ప్రజలే గదరన్న వారసులు. ఇంత ప్రతి శ్వాసని, ప్రతి నడకని, ప్రతి ఉద్యమాన్ని ఈరోజు విద్యార్థి లోకం, మేధావులు, కళాకారులు, కవులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు అందరూ కూడా నాన్న ప్రయాణాన్ని గుర్తు చేస్తున్నారంటే మరి వాళ్ళే కదా గదరన్న వారసులు. ఇంతకు వారసులు అంటే ఎట్లుంటారు అనేది నాకు ఒక ప్రశ్నగా నాయన ఉన్నప్పుడే అడిగేది. చాలాసార్లు ఒక సిద్ధాంతపరమైన చర్చ తప్ప ఇంకో చర్చ ఉండకపోయేది. దాని మీదే చాలా విభేదాలు కూడా వచ్చాయి. విభేదాలంటే కొన్నిసార్లు కొన్ని చర్చల పైన క్లారిటీ రానప్పుడల్లా మేము నాకన్నా సమాధానం దొరకాలి, నేనన్నా కన్విన్స్ కావాలనే ధోరణిలో ఉండేవాడిని. కానీ చివరిగా నాకు అర్థమైంది ఏంటంటే, ఇంత ప్రయాణం చేసిన నాన్న వారసులు అనే దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాడు. కేవలం తెలంగాణ ఉద్యమమే కాదు, నక్సల్బరీ ఉద్యమంలో తను తీసుకున్న ప్రతి నిర్ణయం, ఎప్పుడో చిన్నప్పుడు మమ్మల్ని హాస్టల్లో వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు మా తమ్ముడిని ప్రెస్ క్లబ్లో చూసినప్పుడు, చంద్రం ఎక్కడ అన్నప్పుడు అమ్మ తమ్ముడిని చూపిస్తూ ఇదే చంద్రం అని చెప్పింది. అసలు జీవితాల నుంచి ఎన్నో మలుపులు తిరుగుతూ మాకు ప్రత్యేకంగా ప్రతిరోజు గత 50-60 ఏళ్ళుగా మా కుటుంబాన్ని మాకు దగ్గరగా ఉన్న సిఎల్ యాదగిరి ఇక్కడే ఉన్నారు. ఎట్లయితే కళారూపాలతో పాటు ఒక జనాట్య మండలి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు కానీ, రహస్య నిర్మాణం చేసేటప్పుడు కానీ అన్న దగ్గరనే మేము సైకిల్ వేసుకుని మమ్మల్ని తీసుకుపోయేది. అన్నకు లూనా ఉంటుంది. ఆర్ఎస్యు ఆర్వైఎల్ సిఎల్ యాదగిరి అన్న ఆర్వైఎల్ రాష్ట్ర సెక్రటరీగా ఉన్నాడు. అప్పటి నుంచి మాకు జీవితం అంటే ప్రజలతోనే గడిపినాం. మాకు చాలా సంవత్సరాల వరకు మాకు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం తూపురంలో ఉంటుంది. మాకు చిన్నమ్మలు పెద్దమ్మలు ఉంటారని మాకు తెలియదు. మాకంతా అమ్మలు అక్కలు తెలుసు, మాకంతా కాంప్లైంట్లు తెలుసు. అసొంటి నేపథ్యం నుంచి వచ్చిన మేము ఒక రాజకీయ వ్యవస్థలో కూడా వెళ్ళాలి అని అదొక సిద్ధాంతపరమైన చర్చ జరిగి దానికి అనుగుణంగానే ముందుకొచ్చింది. మిత్రులు భాస్కర్ ఇక్కడే ఉన్నారు, విద్యార్థి సీను. ఇప్పుడు సీను మాట్లాడుతూ ఒక మాట చెప్పారు అప్పట్లో, పెద్దపల్లి సీను అంటారని. ఇప్పుడు కూడా నా ఫోన్లో పెద్దపల్లి సీను అనే ఉంటుంది. దుర్గం భాస్కర్ది అట్లాగే ఉంటుంది, కుమారస్వామిది అట్లాగే ఉంటుంది.
ఒక 15-20 ఏళ్ళ నుంచి అయితే మాత్రం నాన్నతో అత్యంత సన్నిహితంగా చాలా దగ్గరగా చూసిన వ్యక్తుల్లో నాన్న లేడు ఆ క్షణం అప్పుడు పడిపోయానంటే నిన్నే లేచి నేను మళ్ళీ మీ ముందు కనిపిస్తున్నాను. ఎంతో నిర్మాణం, ఎన్నో చర్చలు జరిగిన తర్వాత అసలు వృధా అయిపోయిందా, ఇంతకాలం పడ్డ కష్టం. కంచాయిలే సార్ మాట్లాడినా, కాసిం గారు మాట్లాడినా, ఇక్కడ వేదికపై ఉన్న వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ వాళ్ళ ప్రయాణాన్ని రికార్డ్ చేస్తూ వచ్చారు. మరో తరం ఎలా తీసుకెళ్తుందనే ఒక ఆలోచన కూడా కాసిం చెప్తూ వచ్చారు. ఈ విద్యార్థి లోకానికి, ఈ ఉస్మానియాకి నాన్నకి 70 నుంచి 69 ఉద్యమాల్లో, తెలంగాణ ఉద్యమం నుంచి తీసుకున్నప్పుడు 70, 71 తను ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ చదివే ముందు మోజుంజాయ్ హాస్టల్లో దానికి దగ్గరగా ఉన్న మా తూపురం నుంచి వచ్చిన గుమ్మడి రామస్వామి అనే మా కుటుంబ సభ్యులు వారి దగ్గర ఉండేటోడు గుడిసెల్లో, అక్కడ జి వెంకటస్వామి, గుడిసెల వెంకటస్వామి అంటాం మనం, ఎంపీ గారు ఇప్పుడు వాళ్ళ తనయుడు వివేక్ వెంకటస్వామి వినోద్, అక్కడ పరిచయం. అక్కడ నుంచి మనం రికార్డ్ అక్కడి నుంచి చేసుకోవాలి, తూప్రాన్ నుంచి. మరో తరానికి ఈ చరిత్రను అందించాలనే పూర్తి ప్రయత్నం నేను చేస్తున్నాను. దాంట్లో ముఖ్యంగా కమిటెడ్ విద్యార్థులతో పాటు తనతో కలిసి పనిచేసి ప్రయాణం చేసిన కోదండరామ్ సార్ గారు, కంచాయిలే సారు, ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు, అట్లాగే కాసిం, వీళ్ళందరూ కూడా నేను వ్యక్తిగతంగా కొంత టైం తీసుకొని కలవబోతున్నాను. వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకొని, ఇప్పుడే సార్ కూడా అదే చెప్తా ఉండే, భారత రాజ్యాంగం పైన సార్తో పాటు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారితో కూడా కలిసి మీటింగ్స్ అటెండ్ చేసింది. అవన్నీ కూడా అవన్నీ తీసి ఇంకా రావాల్సింది, నిలబెట్టాల్సింది బాబ్ గద్దర్కి. నేనుగా ఎక్కడ కూడా నేను ఈ పని చేశాను, ఈ పని చేయబోతున్నాను, ఈ కలిసి చేసామనే ఈ అలవాటు నాకు లేదు. ఇప్పుడు మా జైరల్ సాబ్ ఉన్నట్టు కొంచెం వెనకుండే పని చేసుకునేవాడిని. ఈ మాట కూడా ఎందుకు చెప్తున్నానంటే, నాకు స్పష్టత ఉంది, ఆ స్పష్టత మీ అందరికీ చెప్దామని. ఇప్పుడు, అప్పుడు, ఎప్పుడైనా కానీ, ఏ తరమైనా కానీ, అది గద్దరన్న వారసులు విద్యార్థులు, గద్దరన్న వారసులు ప్రజల కోసం పనిచేసి త్యాగాలు చేయమని నేను చెప్పట్లేదు. నేను పూర్తిగా దానికి భిన్నంగానే ఉంటాను. మనం చదువుకుందాం, విద్యార్థులుగా అధ్యయనం చేద్దాం, విద్యార్థులుగా పోరాటాలు చేద్దాం, సిద్ధాంతపరమైన పోరాటాల పైన గట్టిగా నిలబడదాం. మనం అనుకున్న లక్ష్యాన్ని నిజాయితీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చేరుకోగలం. ఇదే నాన్న నాకు చెప్పాడు. మన లక్ష్యాలు, స్పష్టత, మన నిజాయితీ మనల్ని నడిపిస్తుంది. ఈ రోజు వరకు కూడా భారతదేశంలో, మొత్తం భారతదేశంలో విప్లవోద్యమాలు కానీ, భారతదేశంలో వచ్చిన ఎలాంటి ఉద్యమాలైనా కానీ అవన్నీ కూడా విద్యార్థి లోకం నుంచే వచ్చినాయని చెప్పి నేను ఈరోజు మీకు తెలియజేస్తాను. మరి గదరన్న సభకు వచ్చి మా క్లాస్ చెప్తున్నారేమో అనుకుంటున్నాను. మా నాయన నాకు ఇదే చెప్తున్నాను కాబట్టి నేను మీకు ఇదే చెప్తున్నాను. అంటే ఒకనొక దశలో చర్చలు చేసేటోళ్ళు, అరే నువ్వు పాట పాడవా బాబాయ్, మీ అంటే మా सर्कल तुम्हारा आपका बहुत अच्छा गाना गाता है, ठीक है सर, अभी
बाप ऐसा करे तो बेटा वैसे ही करने का रूल कोई नहीं लिख के नहीं बैठा यहाँ पे అన్నట్టు నాకు అనిపిస్తుండే, వాళ్ళకి చెప్తుండే. ఈ క్రమంలోనే మెసేజ్ ఏంది అన్నప్పుడు ప్రియమైన గద్రన్న వారసులారా, తిరిగి తెలంగాణను నిర్మాణం చేసుకునేది మన జీవితాలని పోరాటం ద్వారా సాహిత్యం ద్వారా ఎట్లా ముందుకు తీసుకుపోవాలనేది నాన్న అనేక ఈ 69 నుంచి తీసుకుంటే 23 వరకు కూడా 100 సంవత్సరాలకు సరిపడంత సాహిత్యం ప్రజలకు ఇచ్చుకుంది. ఆ సాహిత్యాన్ని తీసుకొని ఎవరు ముందుకు పోయినా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ఆ పాటను వినండి, ఆ సాహిత్యాన్ని వినండి, అవి మీ అందరినీ నడిపిస్తాయి. ఇక వచ్చి మా జహీర్ సాబ్ అంటాం, మేము అలీఖాన్ అని కూడా జహీర్ అంకుల్ అంటాం. వాళ్ళ అబ్బాయితో సంవత్సరం తర్వాత అంతకుముందు పెళ్లిలో కలిసిన నేను, తర్వాత మళ్ళీ ఇప్పుడే కలుస్తున్నాను. తను కలవంగానే ఉస్మానియా ఎట్లయితే మా నాన్నని జహీర్ సాబ్ని ఇక్కడ నుంచి వాళ్ళ ప్రయాణం స్టార్ట్ అయిందో, ఈరోజు 7 తారీఖు ఈరోజు మా ఇద్దరిని उस्मानिया यूनिवर्सिटी का लिखा. 1 साल के बाद आप मिल रहे साहब. जैसे पापा और डैड दोनों इसी उस्मानिया यूनिवर्सिटी से पढ़ के निकले हैं. इतने साल के बाद और पहली बार हम यही यूनिवर्सिटीज में मिल रहे हैं. आई एम मीटिंग यू आफ्टर योर मैरिज. शादी के बाद यहीं पे मिल रहा हूँ. जहीर साहब और गदर साहब 2 twin souls. వాళ్ళిద్దరూ ఒకటే, కేవలం రూపాలే వేరు. ఒకరు కలం, ఒకరు పేపర్తో, ఒకరు గలంతో, ఒకరు అభినయంతో మన రాష్ట్రంలో ఒక సామాజిక దృక్కోణంతో పనిచేస్తున్నారు. ఇది వస్తే ఏం చెప్పదలుచుకున్నా అనేది మీరు అనుకుంటారేమో. నేను ఇక్కడికి గద్దరన్న గురించి ఏం చెప్పడానికి రాలేదు. నేను అన్నీ వింటున్నా. సంవత్సరం నుంచి ప్రజలే చెప్తున్నారు, నేను వింటున్నా. నా దగ్గర చెప్పేదేం లేదు, స్పష్టత ఉంది. గద్దరన్న వారసులు ప్రజలే గద్దరన్న వారసులు. ఈరోజు పత్రికా రంగమైన సియాసత్ వాళ్ళు కూడా ఎంతో నైపుణ్యంతో ఇప్పటికీ ఆ పత్రికను నడిపిస్తున్నారు. అదే స్ఫూర్తితో గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన నేను ఆ ఫౌండేషన్లో నాన్న సంబంధించిన పాటలు, తను రచించుకున్న పేపర్లు అవన్నీ కూడా ఒక సంవత్సరం కాలం లోపే మీకు అందరికి అందిస్తాను. మీరు అధ్యయనం చేయండి, చర్చకు పెట్టండి, మళ్ళీ తిరిగి మా జహీర్ సాబ్ని గద్దరన్నని మీరే ఆవిష్కరించుకోండి. ఈజ్ యువర్ మ్యాన్, విల్ బి ఎవర్ ఫర్ యువర్ మ్యాన్.